మొన్నటి వరకు టాలీవుడ్ లో కుబేరా పేరుతో సందడి చేసింది రష్మిక. ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ కొత్త సినిమా రిలీజ్ హడావిడిలో ఉంది. కుబేరాలో కూల్ గా కనిపించింది కదా, ఇప్పుడు అందుకు క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ గోస్ట్ గా కనిపించబోతోంది. సౌత్ సైడ్ కాదు, బాలీవుడ్ లో రష్మిక చేస్తున్న క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. రష్మిక బాలీవుడ్ జర్నీ చాలా డిఫరెంట్ గా సాగుతోంది. అందుకు తగ్గట్లే హిట్స్ కూడా పడుతున్నాయి. ముందు యానిమల్ తో బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో రణబీర్ కు పోటీ పడి నటించి మెప్పించింది రష్మిక. యానిమల్ తర్వాత రష్మిక నటించిన డైరెక్ట్ హిందీ ఫిలిం చావా. ఇది హిస్టారికల్ యాక్షన్ మూవీ. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. రష్మిక పాత్రకు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. ఆ తరువాత సల్మాన్ తో కలిసి సికందర్ మూవీ చేసింది రష్మిక. ఇప్పుడు మళ్లీ ఇంకో సినిమా. ఇది స్త్రీ యూనివర్స్ నుంచి వస్తోన్న చిత్రం. మూవీ పేరు థామా. వచ్చే దీపావళి పండక్కి రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. తన కెరీర్ లో ఫస్ట్ టైం ఘోస్ట్ క్యారెక్టర్ చేస్తోంది రష్మిక. అందుకే ఈ సినిమా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏ హీరోయిన్ కెరీర్ కు అయినా హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉంటాయి. కానీ రష్మికకు మాత్రం హిట్స్ తో పాటు టెరిఫిక్ క్యారెక్టర్స్ అంది వస్తున్నాయి. తనని ప్రతిసారి కొత్తగా చూపిస్తున్నాయి. థామా తరువాత కూడా బాలీవుడ్ లో రష్మిక చాలా అంటే చాలా బిజీగా మారబోతోంది. అన్ని కూడా వైవిధ్యమైన పాత్రలతో సర్ప్రైజ్ చేయబోతోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.